ఇటీవలే భారతీయ జనతా పార్టీ అధిష్టానం మండల అధ్యక్షులను నియమించారు. అందులో భాగంగా నూతనంగా అధ్యక్ష పదవి చేపట్టిన మండల అధ్యక్షుడిని ఆ గ్రామంలో బీజేపీ నేతలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గోవిందపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్ యాదవ్ను ఆ పార్టీ నేతలు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. అధిష్టానం నిర్ణయించిన మండల అధ్యక్షునికి తమ గ్రామం నుండి పార్టీకి అండగా ఉండి రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని వారు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మరియు నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గోవింద్పల్లి బీజేపీ నేతలు తనను సాదరంగా ఆహ్వానించి సన్మానించిన పార్టీ నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో మండలంలో భారతీయ జనతా పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో కర్రోల శ్రీనివాస్, కర్రోల శ్రీకాంత్, సురేందర్, గోపి, శ్రీనివాస్, భరత్ చంద్, నరేష్, సుమన్, నాగేష్, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ఇన్ఛార్జ్ సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. శ్రీరామ్, జై బీజేపీ. ఈరోజు ఇక్కడ మేము సమావేశానికి కారణం దర్పల్లి మండలంలో నూతనంగా ఎంపికైన జీరా మహిపాల్ గారికి కంగ్రాట్స్ చెప్తూ గోవిందపల్లి నుంచి బూత్ అధ్యక్షులు మరియు మండల సీనియర్ నాయకులు అందరం కలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు సన్మానించడం జరిగింది. గోవిందపల్లి మీద ఎప్పటికీ బీజేపీ మా మీద ఎప్పుడు కనకరించి ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ జై బీజేపీ. ఈరోజు మా గోవిందపల్లి నుంచి నూతనంగా దర్పల్లి మండల అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి జిర్రా మహిపాల్ యాదవ్ గారిని మా చిరు సత్కారం కంగ్రాచులేషన్ తెలిపి సన్మానించడానికి వచ్చినాం. సో ఈ ఉద్దేశం, ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మీరు మా అందరినీ కలుపుకొని మంచిగా పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామన్నా. ఎందుకంటే ఒక యువకుడికి లభించిన మంచి అవకాశం, నలుగురిని కలుపుకొని నలుగురితో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ముందు ఏ విధంగానైతే భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ మండల శాఖ గోవిందపల్లి పైన ఎంత ప్రేమభావంతో మెలిగిందో అదేవిధంగా మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా గ్రామం తరపు నుంచి జిర్రా మహిపాల్ యాదవ్ గారికి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. దినేష్ అన్న నాయకత్వం, దినేష్ అన్న నాయకత్వం, అరవింద్ అన్న నాయకత్వం, అరవింద్ అన్న నాయకత్వం, మోదీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ. ఈరోజు గోవిందపల్లి గ్రామం నుండి నన్ను కలవడానికి వచ్చినటువంటి గోవిందపల్లి మిత్రులందరికీ, కార్యకర్తలందరికీ, అలాగే సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు, యువ నాయకులు ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి నన్ను సన్మానించడం జరిగింది. ఎందుకంటే నేను మొన్ననే నూతనంగా ఎన్నుకోబడ్డాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో. నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులు, బీజేపీ అంటేనే ఒక కుటుంబం, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ కుటుంబంలో మనదంటూ ఒక శైలితో ముందటికెళ్లే విధంగా ప్రజల పక్షాన నిలబడి ఇంతింతై వతుడింతై విధంగా ఎల్లవేళలా ముందుకు సాగి భారతీయ జనతా పార్టీ సత్తా చాటి స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, నెక్స్ట్ రానున్నాయి. అలాగే ఇంకా కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. నాలాగనే నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు భారతీయ జనతా పార్టీ, అలాగే ఇక్కడ నుంచి దర్పల్లి
ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాకు సపోర్ట్ చేసి అందరూ కూడా కలుపుకొని పోయే విధంగా నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒకరి పేరు చెప్తే ఒక పేరు సరిపోదు, ఎందుకంటే అంత పెద్ద లిస్ట్ ఉంటుంది మా బీజేపీ భారతీయ జనతా పార్టీలో. ప్రతి ఒక్కరు కూడా ఇది అందరి ఆశయం. ఇవాళ నాకు వచ్చింది ఈ అవకాశం, రేపు ఇంకా నాకన్నా కూడా ముందడికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసి ముంగడికి పోతేనే భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మనం సమస్యల మీద పోరాడదాం. గత కొన్ని సంవత్సరాలుగా ఎందరో కష్టపడితే భారతీయ జనతా పార్టీ ఇక్కడ దాకా వచ్చింది. వారందరి ఆశయాలు నెరవేర్చాలని ప్రజలకు ఎల్లవేళలా మద్దతుగా ఉండి నిరంతరం ప్రజల్లో మెదిలి అందరం కూడా మంచిగా ముంగడికి వెళ్ళాలని నేను మా గోవిందపల్లి మా కుటుంబ సభ్యులందరితో కూడా నేను విన్నవించుకుంటాను. నేను పక్షపాతం కాకుండా మనం అందరం ఒకటై మనం ఒక కుటుంబంగా ముందటికి వెళ్దాం. అందరికి కూడా ఇక్కడికి వచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరికి, మా కొత్తగా బూత్ అధ్యక్షులు ఎన్నికైనటువంటి మా బాబాయ్ అంటే అంత కుటుంబ సభ్యులం కాబట్టి అందరము ఇది సీను బాబాయ్ కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా. అట్లాగనే శ్రీకాంత్ గారు ఉన్నారు, అలానే గోపన్ ఉన్నారు, భగత్ అన్న ఉన్నాడు, సురేందర్ మామ, నరేష్, పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. దినేష్ అన్న నాయకత్వం. జై శ్రీరామ్.